సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ఎం రాజేష్ అన్నారు. ఈ మేరకు చిన్నబోగిలి గ్రామంలోని పోలీసుల ఆధ్వర్యంలోని గురువారం రాత్రి సంకల్ప కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో ప్రతి మొబైల్కు లింకులు వస్తున్నాయని, అనవసరంగా లింకులు టచ్ చేసి సైబర్ నేరాల వలలో చిక్కొద్దని సూచించారు. మొబైల్ ఫోన్లకు వచ్చే ఓటీపీలు ఇతరులకు తెలపరాదని చెప్పారు. ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే 1930 టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేసి సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అనంతరం మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు కారణంగా యువత ఆరోగ్యం ఏ విధంగా క్షీణిస్తుందో వివరించారు. పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలోని హెడ్ కానిస్టేబుల్ వి తిరుపతిరావు, కానిస్టేబుల్ ఎస్ సంపత్ కుమార్, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వచ్చిన తర్వాత ఒక లింక్ వచ్చింది, మీకు కస్టమర్ కేర్ కి మాట్లాడండి అని. ఆమె తెలియక ఆ కస్టమర్ కేర్ కి మాట్లాడము, ఆ కస్టమర్ కేర్ ఫేక్ కస్టమర్ కేర్, వాడు ఆధార్ కార్డు అవన్నీ అడిగాడు. బ్యాంక్ కస్టమర్ కేర్ కనుక్కొని ఈ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసింది, ఇంక్లూడింగ్ మీ డబ్బులు ఏ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే తగు జాగ్రత్త వహించండి. మనం ఎంత జాగ్రత్త వహించినా కొన్ని సందర్భాల్లో ఆన్లైన్ లో మోసానికి మనం గురైనట్లయితే వెంటనే సైబర్ పోర్టల్లో విజిట్ చేయడం గానీ, లేదంటే 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి మీకు ఏ విధంగా మోసపోయారనే విషయాన్ని మీరు కంప్లైంట్ రేజ్ చేసినట్లయితే ఆన్లైన్ లో వాళ్ళు మీ యొక్క కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుని మీ అకౌంట్ నుంచి ఎవరికైతే డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయో వాళ్ళ అకౌంట్ లో హోల్డ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. సో దయచేసి టోల్ ఫ్రీ నెంబర్ ఎంత అండి? 1930. దయచేసి గుర్తుపెట్టుకోండి. సైబర్ నేరాల పట్ల తగు జాగ్రత్త చర్యలు వహించండి. రెండోది సంకల్పం. మా గౌరవ ఏజీ సార్ వారు ప్రస్తుతం యువత ఎక్కువగా ఈ మాదక ద్రవ్యాల బారిన పడిపోతున్నారు. మీరు చాలా చూసినట్టయితే ఇప్పుడు మాదక ద్రవ్యాలు తీసుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. వాటి వలన కలిగే దుష్ఫలితాల్ని మీకు వివరించి యువతని దానికి దూరంగా పెట్టే ఉద్దేశంతో సంకల్పం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా చిన్న చిన్న మోతాదులో ఎవరి దగ్గర దొరికినా సరే వాళ్ళపై మీ కేసులు పెట్టి ఖైదు చేయడం జరుగుతుంది. సో ఎవరికో తీసుకెళ్ళడానికి, ఎవరికో లాభం పొందడానికి మీరు మధ్యవర్తి